షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. మరొకసారి మీకు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాను. దేవుడు గత సంవత్సరం అంతా కాపాడి ఈ 2022లో మనం ప్రవేశించగలిగాం. దేవుని మహాకృప. మరొక సంవత్సరం దయాకిరీటము ధరింపజేసే దేవుడు, ఎంతగా నమ్మదగిన దేవుడు ఆయన. ప్రేమపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధిగల దేవునికే స్తుతి స్తోత్రాలు, మహిమా గ్రంథ ప్రభావములు ఆరోపింపచేస్తున్నాను. లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. The book of Joshua chapter 24 verse 15. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిడలా, మీరు ఎవని సేవించెదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరికలను, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదమనెను. నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరుకునినను, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. చూస్ దిస్ డే. ఇశ్రాయేలు ప్రజలు మోషే చనిపోయిన తర్వాత మహానాయకుడు మోషే దేవుని ఎల్లంతో నమ్మకమైన వాడు, స్నేహితుల ముఖాముఖిగా దేవునితో మాట్లాడినవాడు. మహానాయకుడు మోషే గతించిపోయిన తర్వాత నాయకత్వ బాధ్యతలు దేవుని ఆత్మను పొందిన యెహోషువకు ఆ బాధ్యతలు అప్పగించబడ్డాయి. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరారు. దేవుని సహాయంతో అనేక విజయాలు సాధించారు. యెహోషువ నాయకత్వంలో వారు వాగ్దానము చేరుకున్నారు. దేవుడు చేసిన వాగ్దానం అనేది నెరవేర్చబడ్డది. అందరిని పిలిపించాడు. మీ 24 అధ్యాయమంతా ధ్యానం చేయండి. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారందరినీ శెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పెంపుగా వారు వచ్చి దేవుని సన్నిధి నిలిచిరి. అప్పుడు యెహోషువ అందరితో ఇట్లనెను అంటూ ఈ వాక్యం అబ్రహాము మొదలుకొని ఆ చరిత్ర అంతా కూడా వారు వివరించాడు. దేవుడు ఏ కార్యాలు చేశాడో అవన్నీ కూడా యెహోషువ జనులకు అందరికి వివరించాడు. మరొకసారి వారికి జ్ఞప్తికి తీసుకొచ్చాడు. అయిన తర్వాత ఇవన్నీ చెబుతూ చివరిగా ఈ మాటను అందిస్తున్నాడు. అదేమనగా, నేడు మీరు కోరుకునుడి. టైమ్ హస్ కమ్ టు చూస్ ద రైట్ థింగ్, ద రైట్ వే, ద రైట్ పర్సన్, ద రియల్ గాడ్. నిజమైన దేవుని, నిజమైన మార్గాన్ని, నిజమైన త్రోవను ఎంపిక చేసుకోవడానికి ఒక అవకాశం దేవుడు వారికి ఇచ్చాడు. యెహోషువ అందిస్తున్నాడు. నేడు మీరు కోరుకొనుడి. మీ యొక్క పితరులు పూర్వీకులు నది అద్దరున వారు ఇతర దేవుడు పూజించారు, ఆయన దేవుడు క్షమించాడు, వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆయన వాగ్దాన భూములకి మిమ్మల్ని ప్రవేశపెట్టాడు. మీ పురుగుల వలె మీరు నది అద్దరున ఆ దేవుని పూజిస్తారా, సేవిస్తారా? అన్న దేవతలను సేవిస్తారా, అనుసరిస్తారా? లేదా జీవుల దేవుని అనుసరిస్తారా? చాయిస్ ఇస్ యువర్స్. ఈజ్ నాట్ ఫోర్సింగ్ ఎనీథింగ్ ఆన్ దెమ్. ఏమాత్రం కూడా బలవంతం పెట్టడం లేదు. వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చాడు. నిజంగా దేవుడు మానవునికి ఇచ్చే అతి శ్రేష్టమని వినగా స్వేచ్ఛ ఇచ్చాడు. అంతేగాని బలవంతంగా ఇది చేయమని ప్రభు ఎవరిని కూడా ఆయన ఒత్తిడి చేయడం లేదు. నో యు మస్ట్ సర్వ్ మీ ఓన్లీ, అంతే చేయాలి నువ్వు రా అని నేను అన్నాడు. ఆయన ఆ చాయిసెస్ నీకు ఇచ్చాడు, ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చాడు. టు చూస్ ద రైట్ థింగ్, రైట్ పాత్. దేవుడు ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ పరిశుద్ధాత్మ ద్వారా
ఆ విచక్షణ జ్ఞానం మనకిచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో ఏ మార్గంలో వెళ్దాం, ఏ పద్ధతిని అవలంబిస్తాం, ఎవరిని వెంబడిద్దాం, ఏ తోవలో వెళదాం అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకొని ఈ నూతన సంవత్సరంలో షుడ్ మేక్ ఎ రైట్ డెసిషన్. ఎప్పుడైతే నువ్వు సరి నిర్ణయం తీసుకుంటావో సరైన మార్గంలో నువ్వు వెళ్ళగలుగుతావు. టేకింగ్ డెసిషన్ నాట్ బై డిపెండింగ్ ఆన్ యువర్ విజ్డమ్ బట్ డిపెండింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్, డిపెండింగ్ ఆన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. The Holy Spirit gives discernment to choose the right thing in our lives, to do the right thing in our lives, to speak the right thing in our lives. సరైన దాన్ని బోధించడానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. కాబట్టి నేను మీరు కోరుకునుడి, లైఫ్ ఆర్ డెత్, జీవమా మరణమా, లివింగ్ గాడ్, జీవన దేవుడా, ఆర్ డెడ్ గాడ్, whether light or darkness, whether good or bad, or flesh or spirit. దేని అనుసరిస్తారు? చీకటినా వెలుగునా, జీవన దేవునా మూగ విగ్రహాలనా, మంచినా చెడునా, జీవానా మరణమా, ఏది కోరుకుంటారు మీరు అని యెహోషువ వారిని అడిగాడు. మీరు ఎవరు సేవింప కోరుకున్నాను, as for me and for my house we will serve the Lord. A decisive decision, a deliberate decision, a right decision. We will serve him only. నేను మాత్రం కాదు, నా కుటుంబం అంతా కూడా జీవన యెహోవా దేవుని సేవ. is the real God who fought our battles, who led us into the promised land. ఆయనే సేవిస్తాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన అనుసరిస్తాం, ఆజ్ఞలు పాటిస్తాం. హౌ అబౌట్ యూ? పిల్లరా, ఈనాడు మనం ఎలా ఉన్నాం? యేసయ్య పర్వత ప్రసంగం అయిన తర్వాత పర్వత ప్రసంగంలో అనే విషయాలు చెప్పాడు ఆయన. 6వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనంలో ఎవరిద్దరు యజమానులకు దాసుగా ఉండనేరడు, ఒకరు ప్రేమిస్తారు, ఒకరు ద్వేషిస్తారు, ఒకరి పక్షం ఉంటారు, ఒకరు తృణీకరిస్తారని చెప్పాడు. నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. మీరు దేవుని స్త్రీని ఒకేరితో ప్రేమించలేరు. ధనాన్ని ప్రేమించాలి, లేదా దేవుని ప్రేమించాలి, ఇద్దరు కోరుకోవాలి మీరు అని ప్రభు ఆయన పర్వత ప్రసంగంలో ప్రభు చెప్పాడు. ఇద్దరు యజమాని దాసుగా ఉండనేరరు. ఈనాడు కూడా చాలామంది లింగన్ బిట్వీన్ టూ థాట్స్, టూ ఒపీనియన్స్, టూ థింగ్స్, ఇటు అటు ఉంటారు, ఊగిసలాడుతూ ఉంటారు. అది చాలా ప్రమాదకరమైనది. దట్ ఇస్ కాల్డ్ ఎ కాంప్రమైజింగ్ నేచర్. యేషువలో ఆ కాంప్రమైజింగ్ నేచర్ లేదు. డిసైసివ్ నేచర్. ఎస్, వి విల్ ఫాలో ద లివింగ్ గాడ్. యేసు శిష్యులు అన్నాడు, నన్ను వెంబడింపగోరేవారు తను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. To deny himself, to deny oneself, one privilege, one rights and everything. Want to follow me, want to serve me, you have to deny yourself. నన్ను సేవించాలంటే నేను చేయించుకోవాలి. సే నో టు సెల్ఫ్, సే no to flesh, say no to darkness, say no to bad things. వీటికి నో చెప్పాలి. ఆల్వేస్ సే yes to God. తలకు సిరునెత్తుకొని ఒక విషయం గమనించినట్టయితే, choosing the Lord to serve should never be viewed as a comfortable seat. దేవుని సేవ అనేది it is not a comfortable seat. It shouldn't be viewed as a comfortable seat. అది ఏదో రత్న ఖచ్చితమైన సింహాసనము కాదు. ఇట్స్ హాట్ సీట్. అనగా శ్రమలు, నిందలు, అపనిందలు దేవుని కోరుకొని సేవించి అనుసరిస్తున్నప్పుడు
నీకు ఇవన్నీ సంబంధిస్తాయి, వాటిని ఫేస్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. టు లీవ్ యువర్ కంఫర్ట్ జోన్ అంటే అన్కంఫర్టబుల్ జోన్. So serving the Lord is not an easy thing, a comfortable thing. It's a hot seat. కాబట్టి దానిని ఎంపిక చేసుకున్నట్టయితే ఎస్, ఆత్మ సహాయతతో ఆత్మ తీవ్రత ప్రభునే సేవిస్తాను. ఆత్మ తీవ్రత ప్రభుని సేవించండి. కాబట్టి పిల్లారా, ఈ నూతన సంవత్సరంలో వాట్ యువర్ డెసిషన్? ఏ తీర్మానం చేసుకుంటారు? కమిట్మెంట్ to serve the Lord, a commitment to pray all the days of our life, a commitment to witness about Christ, a commitment to do good things, a commitment to love one another, a commitment to serve one another is most needed. What is your decision? ఏది ఏర్పాటు చేసుకుంటావు? నేడు మీరు కోరుకోవాలి. చూస్ దిస్ డే. పరిశుద్ధ సాయం మంచిని కోరుకొని మంచిది అనుసరించడానికి, దేవునికి అనుకూలమైన జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సహాయత మెండుగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నతుడ యేసయ్య మీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, మీరు మాకు స్వేచ్ఛ ఇచ్చారు. సరైన దానిని ఆత్మ సహాయత ఎంపిక చేసుకోవడానికి, అనుసరించడానికి, చేయడానికి మీరు మాకు ఆత్మ సహాయత ఇచ్చారు. విచక్షణ జ్ఞానం ఇచ్చారు. మీ స్తోత్రాన్ని విచక్షణ రాహిత్యంగా మేము జీవించుకున్న మా తండ్రి, ఆత్మీయ జ్ఞానంతో ప్రభు నేను ఈ నూతన సంవత్సరంలో సరైన ఎంపిక చేసుకొని, మార్గాన్ని ఎంపిక చేసుకొని ముందుకెళ్ళే కృప దయచేయండి. విజయాలు, సంతోష సమాధానం పొందే కృపను ఇవ్వగలందుకు మీకు స్తోత్రం. ఈ నూతన సంవత్సరం ప్రవేశ ప్రతిభను దర్శించండి యేసయ్య. నెమ్మది దయచేయండి యేసయ్య, మీకు స్తోత్రాలు. ధైర్యపరచండి యేసయ్య, మీకు స్తోత్రాలు. వారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రభువా ముందుకు సాగిపోటకు, గమ్యాన్ని చేరుకోవడానికి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.